మొత్తైనప్పుడు మనం ఇంటర్వ్యూ కూడా చేసాం దాంట్లో. మొత్తయ్య ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన నాడిబేట్లోనే బ్రదర్ అనిల్ మీద. బ్రదర్ అనిల్ అప్పుడు ఏదో భూ కబ్జాలు ఇట్లా ఇష్యూ ఏదో అయ్యింది అప్పుడు గచ్చిబౌలి దగ్గర. ఆ ఇష్యూ మీద మాట్లాడడానికి మొట్టమొదటి నా డిబేట్ లోనే పార్టిసిపేట్ చేశాడు. ఇతను వ్యతిరేకించాడు అప్పుడు అనిల్. అందువలన ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఆ తర్వాత ముత్తయ్య నా లైవ్ లో కూడా మాట్లాడాడు అతను. అయితే అప్పుడు జరిగింది ఏంటంటే ఇదంతా తెలిసిన తర్వాతన అప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేశారు. చేసి ఇట్లాగ స్వయంగా చంద్రబాబు గారు ఫాలో అప్ చేస్తున్నారు, వీళ్ళిద్దరు చేస్తున్నారని తెలిసాక వీళ్ళు ఏం చేశారు, అప్పటికి రేవంత్ లేడు అందులో, ఈ ఎర్రబెల్లి సండ్ర వెంకట వీరయ్య వీళ్ళు చేస్తున్నారు ఈ కథంతా కూడా. అప్పుడు ఏం చేశారంటే పెద్ద మొహం లేకపోతే కేసు నడవదు అక్కడ. వీళ్ళు ఏంటి డైరెక్ట్గా వెళ్ళేవారు, డబ్బులు ఎవరితోనే పంపిస్తారు డ్రైవర్తోనది. అట్లా కాకుండా స్టీఫెన్సన్తో ఎదురు కూర్చుని స్టీఫెన్సన్ని నువ్వు అతన్ని రమ్మనమని చెప్పు, రేవంత్ని పంపించమని చెప్పు అని చెప్పారు. ఫాలో అప్ అంతా వీళ్ళు చేశారనమాట. స్టీఫెన్సన్ అప్పుడు ఈ డబ్బులు పంపిస్తున్నప్పుడు నాకు రేవంత్తోనే పంపించండి అని చెప్పాడు. ఎవరిని పడితే వాళ్ళని పంపిస్తే రేపు వీళ్ళు నన్ను కూడా ట్రాప్ చేయొచ్చు కదా, ఏదైనా జరగచ్చు, అందుకని నేను నమ్మను, మీ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డిని పంపించండి నేను నమ్ముతాను అన్నాడు. వీళ్ళు ఏం చేశారు, ఆ రోజున ఏదో మీటింగ్ జరిగింది తెలంగాణకు సంబంధించి ఈ ఎమ్మెల్సీ దాని గురించి. ఆ మీటింగ్ నుంచి వెళ్ళిపోతుండగా రేవంత్ దగ్గరకు వచ్చి నీ బండిలో బ్యాగ్ పెట్టని తీసుకెళ్ళి స్టీఫెన్సన్కి సో అండ్ సో అడ్రస్ అని చెప్పారనమాట. ఇతను సరే అట్లాంటి మామూలుగా అలవాటు ఉంటాయి కదా, అక్కడ ఇవ్వండి ఇక్కడ ఇవ్వండి అన్నప్పుడు అది పట్టుకుని వెళ్ళాడు. ఒక